హలో ఆల్! అందరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము మా ఇంట్లో ఒక చిన్న వినాయకుడిని పెట్టుకున్నాము. సో, ఇంకా డే 2 గదా! ఇగ ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ. దద్దోజనం అయితే చేస్తుంది ఈరోజు. దానికోసం రైస్ అయితే మంచిగా మెత్తగా వండి పెట్టేసి, అందులో కొంచెం సొంటి పొడి, ఇంకా సాల్ట్ కలిపింది. ఇన్‌స్టంట్ ప్రసాదాల కోసం అయితే బెస్ట్ ఇది. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నెయ్యితో పోపు పెడుతుంది. ఫస్ట్ నెయ్యేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, అందులోనే ఆవాలు, ఇంకా జీలకర్ర ఏసుకుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకేసుకొని, ఆ తర్వాత పసుపేసుకోవాలి. అంతే, ముందుగా చేసి పెట్టుకున్న రైస్‌లో ఇది యాడ్ చేసుకొని, మెయిన్ ఇంగ్రీడియంట్ దద్దోజనంకి పెరుగే కదా! మా ఇంట్లో గడ్డ పెరుగుంటే ఆ పెరుగేసేసి అందులో కలిపేసుకుంది మంచిగా. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. 2 గిన్నెలలో పెట్టేసి, ఒకటి మా దేవుడి ఫొటోస్ దగ్గర అండ్ ఇంకొకటి మా బుజ్జి గణపతి దగ్గర పెట్టాము. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజుకి. వినాయకుడిని పెట్టుకున్నప్పటి నుంచి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ఇంట్లో అయితే. డైలీ భజన, పూజ చేయడం వల్ల ఎంతో పీస్ ఉంటుంది మైండ్‌కి. పూజలో పాటుగా వినాయకుడి 108 నేమ్స్ చదివి గుంజీలు అయితే తీసాము. మీకు కావాలంటే అటాచ్ చేస్తున్నాను. ఇందులో చూసి చదువుకోండి. ఇంకా అది అయిపోగానే వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకొని దద్దోజనం తినుకుంటూ వర్క్ చేసుకున్నాను. నిన్న కూడా వీడియో చాలామంది చూసి లైక్ కూడా చేశారు. బట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.